మిమ్మల్ని ఇప్పుడు ఊళ్ళోంచి తన్ని తరివేస్తే ఒకే దెబ్బకి అన్ని పొరపాట్లు గోదాట్లో కలిసిపోతాయి. ఎవరో సీత మీద నింద వేసినంత మాత్రాన రాముడు నమ్మాడు కాని లోకం నమ్మలేదు. ఇప్పుడిక్కడ లోకం నన్ను తప్పుబట్టినా ఆ రాముడికి తెలుసు నేనేంటో. కడుపు సంసారం చేస్తే వచ్చింది కాదు, పాపం చేస్తే పండింది. ఆ తల్లి రక్త కన్నీరు కచ్చడం మా కళ్ళారా చూసాం. ఇంక చేసేది ఏమీ లేదు. జానకి ఊరు వదిలి వెళ్లాల్సిందే. పోన్లేండి అమ్మా, ఇప్పుడు మీరు బాధపడి ఏం లాభం? మీకు మాత్రం ఏం తెలుసు ఆ పిల్ల ఎట్టాంటిదని? ఇంకా నయం, జరిగే అరాచకం చూడలేక మన గ్రామదేవత రక్తకన్నీరు కాచింది కాబట్టి మన ఊరు ఇంకా పవిత్రంగా ఉంది. ఆ పిల్ల చేసుకున్న పాపం మన ఊరి నేల మీద పడుంటే ఇంకెంత నష్టం జరిగేదో. నిజమేనండి. ఆ పిల్ల ఏ జన్మలో చేసుకున్న పాపమో మన ఊర్లో అడుగుపెట్టింది. అలాంటి వాళ్ళు మన ఊళ్ళో ఉండకూడదమ్మా. అందుకే ఇలా జరిగింది. ఏంటి గుమస్తా గారు, ఎంత జరిగినా పిల్ల మీద మమకారం చావలేదు మీకు? మంచి మానవత్వం ఎలాగూ మన ఊర్లో చచ్చిపోయింది. ఇక మిగులుంది ఈ మమకారం మాత్రమే కదండి. అంటే ఏంటండి మీరు అనేది? ఆ పిల్ల పాపం చేసి కడుపు తెచ్చుకుందని మన గ్రామదేవత చెప్పినా మీకు నమ్మకం కుదరట్లేదా? శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడు అనే నింద నిజమా అబద్ధమా? ఇది అంతేనండి. పాపం ఏ శాపమో ఆ పిల్లని ఇలా వెంటాడింది అనుకుంటున్నాను. అనుకుంటారు. ఎందుకు అనుకోరు? ఆ పిల్ల వల్ల బడి కట్టే అవకాశం, ఆ బడి కడితే ఎంతో కొంత నొక్కే అవకాశం దొరికేది కదా. ఆ బడి కట్టే లోపు మీరు ఈ ఊళ్ళో ఇల్లు కట్టేచ్చు అనుకున్నారా ఏంటి? అందుకే ఎంత ఇదైపోతున్నారు. ఏంటండి ఆ మాటలు? కాకపోతే ఏంటి రాజ్యం, ఆ రోజు ఆ పిల్ల దొంగతనం చేస్తే నువ్వు వెనకేసుకొచ్చావు. అదేంటని అడిగితే ఆ పాపం మాదే అన్నట్టు మాట్లాడావు. ఈరోజు ఈ వెనకేసుకొస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నిత్యం నమ్మే దైవమే ఆ పిల్ల పాపం చేసిందని రుజువు చేసింది. ఊరంతా నమ్మినా నువ్వు నమ్మకపోవడం నాకు చాలా బాధగా ఉంది రాజ్యం. ఏంట్రా రాంబాబు, మళ్ళీ ఏం లాక్కొచ్చో? కొన్ని నిజాలు తెలుసుకుందామనండి. నిజాలా? ఏంట్రా అయ్యి? ఏళ్ళో నోటుకొచ్చినట్టల్లా కూసి నా మెదల్లో పురుగు దొలిసేలా చేశారయ్యా. అయ్యా అబద్ధాలని రుజువు చేసి ఏళ్ళ నాలుకలు తెగ్గోసి అప్పుడు ఈ ఊళ్ళోంచి గెంటేద్దామని తీసుకొచ్చాను. అండ్ రాజ్యలక్ష్మి గారు, మీతోనే ముడిపడింది ఈ పంచాయతీ. ఈ మొసల్దే మీకు కూడా నిజం తెలుసంద కాబట్టే వీళ్ళని ఏడక తీసుకొచ్చాను. మీ పేరు వాడుండకపోతే ఈ నోట్లోంచి ఆ మాట వచ్చిన మరుచ్చనమే వీళ్ళు పేణాలు తీసి గొయ్యి తీసి కప్పెట్టేసేవాడిని. అయ్యా మీకు ఈ విషయం తెలుసా? ఈ జానకే మీకు దాని మీద కన్నుందని చెప్తుంది.
ప్రాణం ఒక్కదాని మీద కాదంట. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడదాన్ని మీరు మీ పక్కలోకి తెచ్చుకోవాలని చూస్తారంట. ఇది చెప్తే నేను నమ్మేస్తానేంటండి? ఈ ఊళ్ళోంచి ఊరికే వెళ్ళకూడదు కదండి. అందుకే మీకు నాకు మధ్య గొడవలు ఆడదాల్సి వస్తుంది. రాంబాబు, నువ్వు వీళ్ళ మాటలు నమ్మేవిట్రా? ఊరుకోండి, నేనెందుకు నమ్ముతానా? లేదురా, నువ్వు నమ్మావు. అందుకే నిజమో కాదో నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు. రే చెప్పాను, నా దత్తపుత్రుడు రాంబాబు నన్ను అవమానించాడ్రా. ఇక నేనెందుకురా బతికేది? మీరొకడు ఈ ముసల్దే నేను భరించలేని కోత కూసింది. దానికి సాక్షికం రాజ్యలక్ష్మి గారని చెప్పింది. అది తప్పని నిరూపించడానికే వీళ్ళని ఏడక తీసుకొచ్చాను. ఏంట్రాది? నా తల్లిని చంపింది ఆ పోజారి కాదంట. ఏంట్రా నువ్వు అనేది? నిజమండి. మా అమ్మని మీరే కామంతో చెరిచి చంపారంట. అమ్మ పుణ్యకోటి గారు, ఆ పాపం కూడా మీదేనా? అందుకేనా ఈ రాంబాబు గారిని మభ్యపెట్టి పూజారి మీద ద్వేషం పెంచుకునేలా చేశారు? ఏంటో రాజలక్ష్మి గారు, మీ ఆయన గారి మీద ఈ ముసలు చేసిన నిందిదే నమ్మమంటారా? ఏంట్రా ఇదంతా? నేనేంటి మీ అమ్మగారిని చంపడం ఏంట్రా? ఏమే ముసల్దానా, ఏంటి అభాండం? మీరెన్ని నాటకాలన్నా నా రాంబాబు గారిని నా నుంచి దూరం చేయలేరు. మర్యాదగా చేసిన తప్పుకి తలంచుకుని ఊరోజు వెళ్ళిపోండి, బతికిపోతారు. వాళ్ళు వెళ్ళటం అనేది నా చేతుల్లో ఉందండి. నింద నిజం కాదని అమ్మగారు ఒక్క మాట చెబితే వీళ్ళ నోర్లు ఏడే ముంచెత్తను. మీరు చెప్పండి అమ్మగారు, మీ ఆయన దుర్మార్గుడా? మీ ఆయన కీసకుడా? మా అమ్మను చంపాడా? ప్రచండ శూలిని చివేతర ప్రణాశిని సదావమం కపాలికే భజామి భద్రకాళికే. మాట్లాడండమ్మా. మీరు నోరిప్పితేనే గాని ఊళ్ళో వాళ్ళ బతుకులు బాగుపడవు. ఇది జానకి మీద పడ్డ నింద పోవడానికో లేక మేము ఊర్లో ఉండాలన్న ఆలోచనతో కాదు. మేమెట్టా పోయినా పర్వాలేదు, కానీ మాలా ఇంకొకళ్ళు అన్యాయం అవ్వకూడదు. చెప్పండమ్మా, చెప్పండి. ఏంటో ముసల్దనం,
ఆవిడ నోరు మెదపట్లేదు కదా, నీ ఎట్ట వచ్చినట్టు వాగుతున్నావు. ఆవిడ ఎందుకు మౌనంగా ఉందో తెలుసా? ఆవిడ నోరు తెరిస్తే మీ బతుకులు నా చేతిలో తెల్లారిపోతాయని. అమ్మా, మేము ఈ ఊరికి అనుకోకుండా వచ్చాం. వచ్చిన తర్వాత ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి మంచి మనిషితో కలిపాడనుకున్నాం. మాకే కాదు, ఊళ్ళో అందరికీ మీరే పెద్ద దిక్కని తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే జానకి తప్పు చేసిందల్లా తలదించుకోవాల్సి ఉంటుంది. అదే పాపం ఎరగదండి. భర్త వదిలేస్తే దిక్కుతోచకి ఇక్కడికొచ్చాం. పుట్టబోయే బిడ్డ మీద ఆస్తో బతుకు సాగిస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డే పాపమంటే మా గతేంటమ్మా? ఆదుకుంటారనుకున్న జనమే అవమానించి పంపేస్తుంటే మేమేమైపోవాలమ్మా? నువ్వు మామూలు నటుడు కాదరా. అవకాశం వస్తే అమాయకత్వ నటింత మా ఎదురు లంకనే మెత్తారా నువ్వు. ఏండో రాజ్యలక్ష్మి గారు, ఈ నాటకానికి ఇంకా తెరదించండి, చూడలేకపోతున్నాం ఇక్కడ. ఆ రోజంటే నగే కదా అని మీరే ఇచ్చారని అబద్ధం చెప్పి కాపాడారు. కానీ ఈరోజు మీ తాలి మీద తాండవం చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు కూడా కాపాడేస్తారా, లేక నిన్న మీ ఆయన గారి మీద వదిలేస్తారా? ఒరే రాంబాబు, పాపం రాజ్యం బాధలో ఉందిరా. ఇన్నాళ్ళు వాళ్ళని గొప్పగా ఊహించుకొని వాళ్ళ నిజస్వరూపం బయటపడేసరికి నోరు పెగలట్లేదు, మనసు రావట్లేదు. రే వదిలేరా, వాళ్ళ పాపన వాళ్లే పోతారు. రే వీళ్ళు పంపించేరా, పంపించే. మీరు నాకెంత చేశారో, ఎంత ప్రేమని పంచారో మాటల్లో చెప్పలేను. బామ్మ ఈరోజు చెప్పింది విని లోపల మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. ఎన్ని రోజులు మీరు మీ పసుపు కుంకాల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా మీ నిజం బయట పెట్టాలను, లేక మీ ఆయన్ని అందరి ముందు నిలబెట్టి అవమానించాలన్న నా ఉద్దేశం మాత్రం కాదు. మనుషులు మారాలని, మంచి కోరే మనస్తత్వం, మానవత్వం వాళ్లలో కలగాలని ఆశపడుతున్నాను. రాంబాబు అండ లేకుంటే పుణ్యకోటి ఆటలు చెల్లవని జనాలందరికీ తెలుసు. ఈ పుణ్యకోటి చేసిన పాపాలేంటో మీ ఒక్కరికి తెలుసు. మీరు నోరు విప్పనంతకాలం ఊరికి భవిష్యత్తు ఉండదు. ఇక మీ ఇష్టం.
సంజీవ శర్మదే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ప్రతికృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశాశు భద్రరే స్ఫురత్ప్రచండ శూలి తీసుకో. జీవేతర ప్రణాశిని మమ్మల్ని చంపే మమ్మల్ని చంపే మమ్మల్ని చంపే మమ్మల్ని చంపే. కత్తి చేతికి జాలిపడి వదిలేస్తాననుకున్నావే? మా అమ్మగారు మౌనంగా ఉన్నారంటే తప్పు మీదనే అర్థం. దేవుళ్ళటి మా అయ్యగారి మీద నిందేస్తారా మిమ్మల్ని? రా బాబు. నిజం చెప్పారని వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డావు. నిజం దాచినందుకు నన్ను చంపి వాళ్ళని చంపు. ఏంటండి ఏంటండి నిజం? వాళ్ళు చెప్పేది నిజమా? అవును 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 అవును. మీ అమ్మ చావు కారణం ఈయనే ఈయనే ఈయనే. రాజ్యం? అవును, రాజ్యాన్నే. ఇన్నాళ్ళు నాలో ఉన్న అగ్నికి ఆజ్యం పోయకుండా ఆవేశాన్ని అడుచుకుంటూ వస్తున్న రాజ్యాన్ని. ఒరే రాంబాబు, అన్యాయమైపోయింది నీ ఒక్క తల్లే కాదురా, ఇంకా ఎందరో ఈయన గారి అరాచకాలకి ఆనవాళ్లు లేకుండా పోయారు. పాపం మీ నాన్నకి ఈ విషయం తెలిసి కూడా కన్న కొడుకుతో నీ తల్లి చావు కారణం వీడేరా అని చెప్పే అవకాశం లేకుండా పోయింది. నింద మీ నాన్న మీద పడేలా చేసి నిన్న ఆయనకి వ్యతిరేకంగా మార్చి నిన్ను తన చేతిలో బొమ్మను చేసుకుని ఇంతకాలం ఆయన ఆటలు సాగించుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు నీకు ఈ విషయం చెప్పాలని చూశాను, కాని తాళి మీదున్న మమకారం నన్ను చెప్పనివ్వలేదురా. అనుక్షణం చేస్తూ బతుకుతున్నాడ్రా. ఈయన చేసే ప్రతి అరాచకం తెలుసు, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఆయన నన్ను మాత్రం ప్రేమగా ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఆస్తిరా, నా ఆస్తి. అది నా పేరు మీద ఉండడం వల్ల ఈ రాజ్యం ఇంకా బతికుందిరా. లేదంటే ఏనాడో పోయేదిరా, ఏనాడో పోయేది. ఇప్పుడు చెప్పరా రాంబాబు, నువ్వు తల్లిలా భావించే రాజలక్ష్మి గారు అబద్ధం చెప్తారా? ఊరిని మార్చాలని చూసినా ఈ జానికి అబద్ధం చెప్తుందా? లేకపోతే కాటికి కాలు చాచిన
ఈ ముసలిది అబద్ధం చెప్తుందా? చెప్పరా. అబద్ధం అంటూ ఏదైనా ఉందంటే అది ఈ పుణ్యకోటి నీ మీద చూపించిన ప్రేమేరా. ఇంకా నువ్వు నమ్మకపోతే నీ బతుకి అర్థం లేదురా. చంపేరా, మమ్మల్ని అందరినీ చంపేయి. నువ్వు నీ పుణ్యకోటి ఊరి మీద పడి ఊరేగండ్రా. ఊరికొక్కలా పీకు తినండ్రా, పీకు తినండ్రా. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపబోము, చెంప తాకెలోపు ఎత్తి ఉన్న చెయ్యి నరుకుతాము. నువ్వు బతకటానికి లేదురా. నేను చంపి ఎన్నాళ్ళు నీ కింద నీచ బతికినందుకు నన్ను నేను చంపుకుంటాను.